h3 సార్ ఇఫ్ యూ డోంట్ ఫోన్ చేసింది పంపిస్తే అందులో చేస్తాను ఫస్ట్ పంపిస్తుంది నాకు పర్లేదు పంపిస్తుంది ఓకే సార్ లింక్ ఏం మిస్టేక్ అయింది ట్యాగ్ చేయలేదు కంటెంట్స్ లో అది లింక్ వచ్చింది కానీ ఇక్కడ ట్యాగ్స్ లో వస్తుంది అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే కంటెంట్ తీసుకొచ్చి బయట పెట్టాలండి బయట పెట్టి అప్పుడు ట్యాగ్ చేసి చూడండి ఇంకా రాలేదంటే నేను వేరే ఆప్షన్ చెప్తాను ఒక ట్యాగ్ అయింది సో ఒకసారి చూద్దాం ట్యాగ్ అయింది ఇఫ్ ఇన్ కేస్ ఇది రాలేదు అనుకుందాం అండి కొన్ని ఫైల్స్ లో మీరు బై మిస్టేక్ ట్యాగ్ చేసేటప్పుడు ఫాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక ట్యాగ్ చేయబోయి ఇంకో ట్యాగ్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తాయి అప్పుడు ఇది ట్యాగ్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ప్యానల్ లో ట్యాగ్ అయ్యే ఉంది కానీ ఇక్కడ ట్యాగ్ అవ్వలేదు సో ఇలా వస్తాయి అనమాట సో ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి ఒకసారి సో అది ఒక పీ ట్యాగ్ ఒక లింక్ ట్యాగ్ తీసుకుంటున్నాను నేను న్యూ ట్యాగ్ క్రియేట్ చేసుకుంటాను చూడండి లోపల ఇన్సైడ్ సో న్యూ ట్యాగ్ అది నాకు లింక్ కావాలి కాబట్టి కట్ చేసి పేస్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు చూడండి ఈ లింక్ మీద క్లిక్ చేస్తాను అది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఆప్షన్ సో ఎలా చేశాను అంటే మూవ్ అప్ అదే ఉన్నాయి కదండి అప్ డౌన్ యారోస్ సో వాటిని యూస్ చేసి నేను కీబోర్డ్ తోనే మొత్తం యాక్సెస్ ఇదంతా కీబోర్డ్ తో చేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకవేళ అక్కడ మీకు కన్ఫ్యూజ్ అయితే నాకు చెప్పేసండి సో ఇప్పుడు దీనికి మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ కంటెంట్ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కొన్ని కేసెస్ లో చాలా మోస్ట్ కేసెస్ దొరుకుతాయి ఇవి కంటెంట్ లో ట్యాగ్ అయినట్టే కనిపిస్తుంది బట్ ట్యాగ్ ప్యానల్ రాలేదు సో అలాంటి టైంలో ఏం చేయాలంటే చూడండి కట్ చేసుకోండి ఇక్కడ కట్ చేసుకొని సో ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ చూడండి వచ్చేసింది లోపలికి వచ్చిందా మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి సో ఒక ఎంటీ ట్యాగ్ క్రియేట్ చేసుకోండి ఇది నేను బయట పెట్టుకున్నాను సో ఒక ఎంటీ ట్యాగ్ కావాలి సో న్యూ ట్యాగ్ తీసుకుంటాను లింక్ ట్యాగ్ తీసుకుంటాను సో దీంట్లోకి నాకు ఆ కంటెంట్ రావాలి సో నేను ఏం చేస్తున్నానంటే ఇక చూడండి కట్ చేశాను ట్యాగింగ్ ప్యాన్ లోకి వెళ్ళాను సో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలక్షన్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ క్లియర్ ఏనా అండి సో ఒక పీ ట్యాగ్ తీసుకుంటున్నాను కంట్రోల్ ఎక్స్ ఆప్షన్ ఎస్ సో ఇలాగండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సరే ఓకే ఇది H1 తీసుకున్నారు సో H2 అనుకుందాం ఇది సో ఇది పీ ట్యాగ్స్ సో పీ ట్యాగ్ లోపల లింక్ సో ఇప్పుడు మీరు అడిగింది ఇది కదా సో ఈ కంటెంట్ కాపీ చేసుకున్నా చూడండి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కంటెంట్ క్లిప్ బోర్డ్ ఆఫ్ లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి ఆప్షన్ క్లిక్ చేసి బి షార్ట్ కట్ కొడితే కాపీ అయిపోతుంది సో మళ్ళీ నేను లింక్ క్రియేట్ చేయడం కోసం లింక్ ట్యాగ్ షార్ట్ కట్ ఎల్ సో ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ సో ఆల్రెడీ మీరు ఉందండి మీరు అనవసరం మళ్ళీ సెకండ్ టైం పెట్టాల్సిన అవసరం లేదు సో అక్కడ అది చెక్ చేయండి సరిగ్గా ఉందా లేదా అనేది సో ఇక్కడ ఆల్రెడీ సరిగ్గా ఎగ్జాక్ట్ గా ఉంది లేదు అసలు డిలీట్ చేసి మళ్ళీ పెడతాను చూడండి సో లింక్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను ఓపెన్ వెబ్ పేజ్ లో పేస్ట్ చేస్తున్నాను సో ఫ్రంట్ లో మెయిల్ టు అని యాడ్ అవ్వాలి మెయిల్ టు సో మనకి లింక్ క్రియేట్ అయిపోయింది సో లింక్ క్రియేట్ అయింది ఇప్పుడు దీన్ని నేను ఆ ఓబీజర్ ఎక్కడ ఉందో ఫైండ్ చేసుకుంటున్నాను చూడండి సో ఫైండ్కి వెళ్ళి అన్మార్క్ లింక్స్ లో ఫైండ్ చేశాను సో ఫస్ట్ నాకు లింక్ అదే వచ్చింది సో ట్యాగ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వరకు ఓకేనా సో ఇప్పుడు ప్రాపర్టీస్ లో ఎడిట్ ట్యాగ్ వెళ్తున్నాను సో ట్యాగ్ ఎలిమెంట్ ఓపెన్ చేయాలన్నా ఫస్ట్ కే అరేనే ఉంటుంది
సో కేఆర్ఎం ప్లస్ క్లిక్ చేయగానే లోపలికి వెళ్తుంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసాను డైరెక్ట్, ఏం ప్రాబ్లం లేదు. సో ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి న్యూ ఐటమ్ తీసుకోండి. సో ఇక్కడ కంటెంట్స్, ఏవైతే కంటెంట్ ఉందో కంటెంట్ కాపీ చేసుకుంటున్నాను. సో ఫ్రంట్ లో మెయిల్ టు యాడ్ చేస్తున్నాను అండ్ ఎండింగ్ లో చూడండి స్పేస్ లేకుండా చూసుకోండి. సో అన్నెసరీ స్పేస్ రిమూవ్ చేశాను. సో ఇక్కడ స్ట్రింగ్ ఉండాలి కాబట్టి స్ట్రింగ్ క్లోజ్. సో ఇంతేనండి, క్లియరేనా? ఒక్కసారి ప్రాపర్టీస్ మళ్ళీ చెప్పండి సార్. చెప్తాను. దీనికోసం కూడా కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను. మోస్ట్ ప్రిఫరెన్సెస్ క్లయింట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది. సో మోస్ట్ కేసెస్ లో ఇవే, నేను అందుకోసం పెట్టాను. డాక్యుమెంట్ టైప్ లో ఉంది. సో లాంగ్వేజ్ మెన్షన్ చేశాను. సో లిస్ట్ ప్రాపర్టీస్, లిస్ట్ నంబరింగ్, ఇక్కడ లిస్ట్ కూడా మెన్షన్ చేయమన్నాను. సో ఓకేలేండి, ఇది అది విషయం కాదు. బిల్ ప్రాపర్టీస్ ప్లేస్మెంట్ బ్లాక్. సో ఈసారి ఫైల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా ఆల్టర్నేట్ టెక్స్ట్ లో ఏదో మెన్షన్ చేయండి నాకు, ఫిగర్ అని కానీ సంథింగ్ ఏదైనా కంటెంట్, అంటే ఎర్రర్ క్లియర్ చేయడం కోసం. ఎర్రర్స్ వచ్చినప్పుడు నేను చెప్తాలేండి. సరే లేదంటే వదిలేసి నేను స్కిప్ చేసాను. ప్రజెంట్ సపరేట్ గా సెషన్ ఉన్నప్పుడు అప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఫైల్ అంతా చేస్తారండి. చేసాను సార్. ఇక్కడ చూడండి ఎంటీ ట్యాగ్ ఉంది. ఇక్కడ ఎంటీ ట్యాగ్స్ ఉండకూడదు. సో అన్ని క్లియర్ గానే ఉన్నాయి. పీటెక్ తప్ప, ఎంటీ పీటెక్ తప్ప. సో నేను మీకు చెప్పాను హెడ్డింగ్ లెవెల్స్ హైరార్కీలో ఉండాలి. సో అంటే ఇలా ఉండాలి అనమాట, ఇన్సైడ్ ఉండాలి. ఓకేనా అండి? ఓకే సార్. సార్ ఒకసారి యాక్సెసిబిలిటీ ఫుల్ చెక్ చేయరా? సో మీకు చెప్పాను కదా, ఈ ఇష్యూ అనేది ఆల్టర్నేట్ టెక్స్ట్ లో ఏదన్నా పేస్ట్ చేయమని చెప్పాను. ఫిక్స్ చేయడం కోసం ఫిగర్ అని ఈ పేజ్ లో ఇలాగా సెకండ్ ఇమేజ్ కి. సో ఇది ఒకసారి కాపీ చేసుకుంటాను. సో థర్డ్ ఇమేజ్ కి సెకండ్ పేజ్ లో. సో ఇలాగ చేయొచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ గా ఆ ఫిగర్ అంటే ఇక్కడ ప్రాపర్టీస్ లో డైరెక్ట్ గా ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ఆల్టర్నేట్ టెక్స్ట్ లో పేస్ట్ చేసుకోవచ్చు. మనం స్పాన్ ఎందుకు కొడతామండి, ఇక్కడ కంటెంట్ లో ఏమన్నా జంక్ ఇష్యూస్ ఉన్నా లేదంటే స్పెల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ స్పాన్ యాక్చువల్ టెక్స్ట్ లో మెయింటైన్ చేస్తాము. సో ఫిగర్స్ కి మాత్రం ఆల్టర్నేట్ టెక్స్ట్ లో పెడతాం అనమాట. సో ఈ ఇష్యూ ఇప్పుడు చూడండి, ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయింది. సో దానికోసమే నేను అది చెప్పాను.
సో ఎవ్రీథింగ్ క్లియర్. నేను ఒకసారి ప్యాక్లో కూడా ప్యాక్లో వేయాలంటే సేవ్ చేసుకోవాలా? సార్ అది ఒకసారి ప్యాక్ లో ఎట్లా చేస్తారో చెప్తారా? సో ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ డైరెక్ట్ డ్రాగ్ చేస్తున్నాను ఇలాగా. డ్రాగ్ చేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎనేబుల్ అవడానికి. సో ఇక్కడ చేసేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ ఇక్కడ చేసుకొని ఆ ఫైల్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇది సింపుల్ కాబట్టి నేను చెప్పండి. ప్యాక్ సపరేట్ అప్లికేషన్ సార్? అవునండి, ప్యాక్ అనేది అప్లికేషన్. మీకు ఆల్రెడీ ఫస్ట్ డే సెండ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. బట్ లేదంటే ముందు వాళ్ళు ఎవరన్నా చేసుకుంటే ఒకసారి వాళ్ళని అడగండి. సో ఇక్కడ చూడండి, కంటెంట్ లో ఆర్టిఫాక్ట్ చేయలేదు మీరు. సో ఏ పేజ్ లో ఉంది అంటే ఇక్కడ చూపిస్తుంది, అదే చూపిస్తుంది. సో థర్డ్ పేజ్ లో ఉంది, ఫోర్త్ పేజ్ లో ఉంది. థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ చూపిస్తుంది. సో ఫోర్త్ పేజ్ లో ఈ లొకేషన్ లో ఉంది. సో ఇక్కడ ఇక చూడండి, పీ ట్యాగ్ అని ఉంది. సో యాక్చువల్ గా ఇది మన ట్యాగ్స్ ప్యాన్ లో ఉండదు. సో దీన్ని మనం ఆర్టిఫాక్ట్ చేయాలి. డైరెక్ట్ గా ఇక్కడ కంటెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ఆర్టిఫాక్ట్ కొడితే చాలు. సో ఇంకెక్కడ ఉంది? సో ఆ కింద ఇంకోటి ఉంది. సో లాస్ట్ ఫిగరింగ్ దగ్గర ఉంది. సార్ సింగిల్ స్పేస్ కాకుండా మల్టిపుల్ స్పేసెస్ ఒకేసారి ఆర్టిఫాక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ చూడండి, ఇదే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా ఇలాగ ఉంది అనుకుందాం. సో మీరు డైరెక్ట్ గా ఎలా కూడా చేయొచ్చు అండి. ఇలా డ్రాగ్ చేసుకొని కే ఆప్షన్ రైట్ క్లిక్ ఇచ్చి కే అని కొడితే అక్కడ ఎక్కడో ఆప్షన్ ఉంటుందండి ఆర్టిఫాక్ట్ చేయడానికి. ఇక్కడ ఉంది చూడండి, కే షార్ట్ కట్. సో చేసుకొని కూడా ఆర్టిఫాక్ట్ చేయొచ్చు. సో థర్డ్ పేజ్ లో ఈ కార్నర్ లో ఉంది, ఇక్కడ ఉంది. సో సో మళ్ళీ వేస్తున్నాను ఫైలింగ్ లోకి. సో క్లియర్ అయిపోయింది చూడండి. ఇది ఓకేనా అండి? సో కంటెంట్ మిస్ చేశారు ఆర్టిఫాక్ట్. కొన్ని ఇష్యూస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ప్యానెల్లో పాత్లు ఇవేమి ఇక్కడ ఎర్రర్ చూపించవు. యాక్సెసిబిలిటీ చెక్కర్లో మీకు ఇందాక ఎందుకు చూపించలేదు ఎర్రర్? యాక్సెసిబిలిటీ చెక్కర్లో ఎందుకు చూపించలేదు అంటే ఒక సింగిల్ పీ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్ లోపల స్పేస్ ఉంది. సో ఇన్బిల్డ్ గా వచ్చిన క్లయింట్ ఫైల్ అది, అందుకని అలా అది ఎర్రర్ చూపించలేదు, ఆ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం అది మనం చెక్ చేసుకుని ప్యాక్ లో వేస్తేనే మనకి కొన్ని ఇష్యూస్ బయట కనిపిస్తాయి అనమాట. సో ప్యాక్ గురించి కంప్లీట్ సెషన్ తీసుకుంటానండి, మీరు దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. చిన్న చిన్న వరకు మోస్ట్లీ నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉన్నాను చాలు. ఆ సెషన్ వచ్చేసరికి మీకు క్లియర్ కట్ గా నేను తీసుకుంటాను. దాంట్లో చాలా చెప్పాల్సినవి ఉంటాయి. క్లియరేనండి? ఓకే, నేను మీకు చెప్పాను బుక్ మార్క్స్ అనేది ఒకటే ఉంటది, H1 అనేది ఒకటే మెయిన్. దాని తర్వాత వచ్చిన ఏమైనా దాని సబ్ లెవెల్లోనే ఉంటాయి. సో మీరు ఏమనుకోవచ్చు అంటే సేమ్ ఫార్మాట్ లో ఉంది కదా అని. బట్ ఫైల్ ఒకటి వచ్చినప్పుడు, ఒక ఫైల్ వచ్చినప్పుడు మనం అలాగే మెయింటైన్ చేయాలి. లేదు అనుకున్నప్పుడు ఇక చూడండి, ఫస్ట్ కన్నా H1 తీసుకోవాలి, తీసుకుని అప్పుడు వీటిని H2 గా తీసుకోవాలి. అంటే మన మీకు ఫైల్ వచ్చిన క్లయింట్ ఫైల్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ డాక్యుమెంట్ టైటిల్ ఏది అనేది ఆ ఫైల్ నేమ్ మీదే ఉంటుంది. ఇక్కడ చూడండి, లిస్ట్ విత్ ఫిగర్స్ అని ఉంది కదా ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ సంబంధించిన మ్యాటరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మీకు రీనేమ్ చేసి ఇచ్చాక సరిపోయింది, అలా మీకు అర్థం కావట్లేదు. బట్ క్లయింట్ ఏమో, సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఫైల్ నేమ్ చూడండి, లాస్ట్ ఫైల్
సో అడ్వైజరీ బోర్డ్ అండ్ పార్ట్నర్స్ ఎస్ చాప్టర్ అని ఉంది కదా చూడండి. సో ఫైల్ నేమ్ లో మోస్ట్లీ హెడ్డింగ్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది చూడండి. సో దాన్ని చెక్ చేసుకోండి. అడ్వైజరీ బోర్డు సంబంధించిన కంటెంట్ ఉంది, అడ్వైజరీ బోర్డు ఇది ఉంది, పార్ట్నర్స్. సో నేనేం చేశాను అంటే రెండు కలిపి ఒకటే H1 గా తీసుకున్నాను. సో అడ్వైజరీ బోర్డ్ అనేది H2, ఇక్కడ పార్ట్నర్స్ H2. సో అలా డిసైడ్ చేసుకోవాలి. క్లయింట్ మీకు ఇచ్చే ఫైల్స్ బట్టి ఫైల్ నేమ్ లోనే మోస్ట్లీ హెడ్డింగ్ లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఎస్ చాప్టర్ ఉంది చూడండి. ప్రోగ్రామింగ్ ఎస్ చాప్టర్ అంటే ప్రోగ్రామ్ సంబంధించిన కంటెంట్ అనమాట. సో ఆ కంటెంట్ రిలేటెడ్ గానే ఉంటది మోస్ట్లీ హెడ్డింగ్ లెవెల్స్ ఏవైనా సరే. చూడండి హౌసింగ్ వెబినార్ స్పీకర్ బయోస్. సో వెబినార్ స్పీకర్స్ ఇక్కడ ఉంది. సో హౌసింగ్ వెబినార్. సో అందుకని మొత్తం కలిపి నేను H1 తీసుకున్నాను. కావాలంటే చెక్ చేయండి, ఇదిగోండి నేను మొత్తం కంటెంట్ అంతా తీసుకున్నాను. సో అలా డిసైడ్ చేసుకోవాలి హెడ్డింగ్ లెవెల్స్ అనేవి. సో మీకు ఇచ్చిన ఆ ఫైల్లో సో హౌ టు అసైన్ స్మార్ట్ బుక్ 2.1 అనేది H1 గా కన్సిడర్ చేసుకొని, సో ఇవన్నీ రిపీట్ అయింది కాబట్టి రిపీటెడ్ కంటెంట్ మీరు ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదండి. రిపీటెడ్ కంటెంట్ ఏం ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి కాపీరైట్స్ కూడా ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కాపీరైట్స్ అని ఫ్రంట్ మ్యాటర్ లో యాడ్ చేస్తారు అనుకుంటా మేబీ XML పబ్లిషింగ్ లో. సో ఇక్కడైతే మీకు ట్యాగ్ చేసిన అవసరమే లేదు. ఇన్ కేసు పర్టికులర్ గా క్లయింట్ నాకు సో కాపీరైట్ కంటెంట్ కూడా ట్యాగ్ చేయండి అని అంటే మీరు ట్యాగ్ చేస్తారు, లేదంటే ట్యాగ్ చేయరు. సో ఇక్కడ మర్చిపోయాను, ఇది కూడా ఫిగర్ అండి. ఇది కూడా ఫిగర్, షార్ట్ కట్, మెగ్రా హిల్ షార్ట్ కట్ ఇది ఇమేజ్ కి. సో ఇది కూడా ఫిగర్ గా ట్యాగ్ చేయాలి. సో ఇది ఫిగర్ అయితే ఇది H1 అవుతుంది, ఇది H2 అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ H2 అవుతుంది. ఇక్కడ క్లియర్ అండి. సో ఈ ఫైల్ అనేది క్లయింట్ ఎవరంటే అంటే మనం పబ్లిషింగ్ చేసిన ఫైల్ పబ్లిషర్ ఎవరైనా ఉన్నారంటే ఆ మెగ్రా హిల్ వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన ఫైల్ కాబట్టి సో వాళ్ళ లోగా కంపల్సరీగా మనం ట్యాగ్ చేయాల్సి వస్తుంది. సో చెక్ చేసుకోండి, ఏ ఫైల్ ఎండింగ్ లో వన్స్ రిపీట్ చేస్తే చాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ మెగ్రా హిల్ ఫిగర్ అని ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ పేజ్ లో రైట్ సైడ్ లో ఉంది అనుకోండి. సో ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్యాగ్ చేసి మెయిన్ ఈ హెడర్ పార్ట్ లో ఒక చోట ట్యాగ్ చేసి చాలు మనకి. సో రిపీటెడ్ గా ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే ఫూటర్స్ లో కూడా ఒకసారి ఇది కాపీరైట్ కాబట్టి నేను ట్యాగ్ చేయమని చెప్పట్లేదు. సో క్లయింట్ ఇఫ్ ఇన్ కేసు అడిగితేనే మీరు ట్యాగ్ చేయండి. అది కూడా ప్రతి పేజ్ లో ఉంది కాబట్టి ప్రతి పేజ్ లో ట్యాగ్ చేయకూడదు. ఎందుకనంటే ఈ లిస్ట్ సెకండ్ లిస్ట్ కంటిన్యూషన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ S3 లిస్ట్ 3 కంటిన్యూ అయింది అనుకుందామండి. సో ఇక్కడ మెగ్రా హిల్ మీరు ట్యాగ్ చేసి దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఈ ఎల్ బాడీలో ప్లేస్ చేశారు అనుకోండి. సో దానికి దీనికి రిలేటెడ్ కాదు. ఈ కంటెంట్ మనకు సంబంధించిన కంటెంట్ వేరు, ఈ మెగ్రా హిల్ బుక్ మొత్తానికి సంబంధించింది. సో అందుకని డిస్టర్బ్ అవ్వకూడదు, ఎండ్ యూజర్ మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక లైన్ చదువుతున్నప్పుడు ఒక ఫిగర్ చదివిన తర్వాత సో ఇక్కడ లిస్ట్ ఐటమ్ కంప్లీట్ అయిపోయి థర్డ్ లిస్ట్ ఐటమ్ కంటిన్యూ అయిందని అర్థం చేసుకోవాలి వాళ్ళు. సో మధ్యలో మీరు ఇది పెట్టేసారు అనుకోండి, అది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో అందుకని ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఎండింగ్ పేజ్ లో ట్యాగ్ చేయండి. అంటే ఎండింగ్ పేజ్ లో ట్యాగ్ చేసి ఏంటంటే ఏ కంటెంట్ డిస్టర్బెన్స్ ఉండదు. సో మెగ్రా హిల్ ఒకసారి ఫిగర్ ఫస్ట్ టైం ట్యాగ్ చేస్తారు, లొకేషన్ ఎక్కడ మారలేదు చూడండి. సో అందుకని ఇక్కడ ఎక్కడ ట్యాగ్ చేసే అవసరం లేదు. రిపీటెడ్ గా ఉన్నవి ఏవి ట్యాగ్ చేయొద్దు. సో ఒకసారి ఏమంటుందంటే ఇది H2 ఇచ్చి పక్కన కంటిన్యూషన్ అని ఉంటుంది నెక్స్ట్ పేజ్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది కంటిన్యూషన్ అని ఉంటుంది. సో అంటే ఈ H2 సెకండ్ పేజ్ లో కూడా కంటిన్యూ అవుతుంది అని దాని మీనింగ్. ఇన్ దట్ కేసు ఇప్పుడు ఈ కంటిన్యూషన్ అనేది ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడి మనం ఫస్ట్ టైం ట్యాగ్ చేసాం కాబట్టి. ఇక్కడ క్లియర్ అండి. ఫాస్ట్ అయిపోయింది. ఓకే, సో క్లియర్ కదా. సో డౌట్స్ ఏం లేవన్నట్టయితే ఇప్పుడు వరకు మన టాపిక్స్ లో ఇప్పుడు పర్టికులర్ గా ఈ రోజు చెప్పిన లింక్ లో టాపిక్స్ కదా అయితే ఓకే. సో నేను సెషన్ క్లోజ్ చేసుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.